ఇప్పుడు ఈ పని ఎంతసేపు చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు? ఇట్లా ఇది 100 రోజుల పని. 100 రోజుల పని. రోజుకి ఎంత? ఇప్పుడు పడ్డాయా పడతలేవా? ఎప్పటి నుంచి పడలేవు? పని పెట్టినప్పటి నుంచి ఏం పడలే. మరి ఇప్పుడు నీళ్ళు, మంచి నీళ్ళు అవన్నీ ఉన్నాయా లేవా? ఇంటికాడ నుంచి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, మా పని ఎక్కువ అవుతుంది. వాటర్ అనేది కొంచెం అరేంజ్ చేసేటట్టు వాళ్ళకి. ఇప్పుడు ఏమో ఫ్రీ బస్ అందుకనే అందరు ఎక్కుతున్నారా? బాగుందా ఫ్రీ బస్? నచ్చిందా నచ్చలేదా? నచ్చిందా అంటున్నా? పళ్ళ మీద పోతున్నామని చెప్పాలి మీరు కూడా. అవునా? మరి బెదిరికోవాలి కదమ్మా. ఎన్ని రోజులు మనం ఏదంటే డబ్బులు ఇచ్చుకుంటూ పోయినాం, ఇప్పుడు ఫ్రీగా మన కోసము చేసిండు కదా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు. అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట నియోజకవర్గం నుండి గెలిచి ఉమ్మడి మహబూబ్ నగర్ తరఫున అసెంబ్లీలో అడుగుపెట్టిన ఏకైక మహిళా అభ్యర్థి పర్ణికారెడ్డి. తన నియోజకవర్గానికే కాక పాలమూరు జిల్లా మొత్తానికి మహిళల యొక్క ఆకాంక్షలకు ప్రతినిధిగా వారున్నారు. వారి నియోజకవర్గంలో, వారి సొంత గ్రామంలో మనమున్నాము. మహిళా దినోత్సవ వేళ వారితో ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. పర్ణికారెడ్డి గారు నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? మంచిగా ఉందమ్మా. ఇప్పటి వరకు అయితే సో ఫార్ సో గుడ్ అంటాం కదా, అలా ఇప్పుడు దాకా అయితే బాగుంది. ఇంకా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎలక్షన్ మోడ్ వచ్చేసరికి కొంచెం పనులు కొన్ని ఆగున్నాయి, కానీ వన్స్ అవి కూడా అయిపోయేసరికి మళ్ళీ విల్ గెట్ బ్యాక్. అంటే మీ ఉమ్మడి మహబూబ్ నగర్ చూసుకుంటే 2014లో డీకే అరుణ గారు గెలిచారు, 2023 వరకు కూడా మళ్ళీ లేదు, మళ్ళీ మీరు గెలిచారు. అంటే ఒక మహిళ విజయం సాధిస్తే ఒక పాజిటివ్ వైబ్స్ ఆ సమాజంలో ఉంటాయి. ముఖ్యంగా మీ పాలమూరు గడ్డలో ఒక ఉమెన్ ప్రతినిధిగా మీరు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎట్లా అనిపిస్తుంటుంది? చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పుడు మీరు చెప్తేనే నాకు ఇంత డేటా తెలిసింది, లేకపోతే నాకు అంత కూడా తెలీదు. నేను వచ్చింది కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా టెన్షన్తోనే వచ్చాను. వచ్చినప్పుడు మా మహిళలు అందరూ రిసీవ్ చేసుకోవడం బట్టి అయితే నాకు అర్థమైంది, ఈసారి అయితే నన్ను మా మహిళలు గెలిపిస్తారు ఎలా అయినా అని నమ్మకం ఉండింది. ఓ మహిళ ముందుకు వచ్చిందన్న ప్రేమ చూపించారు కాబట్టి చాలా సంతోషంగా ఉండే. వాళ్ళు రిసీవ్ చేసుకోవడం బట్టి నాకు అర్థమైంది, ఈసారి అయితే నేను గెలుస్తున్నానని అర్థమైందమ్మా. అంటే 1957 నుంచి 2023 అంటే మీ గెలుపు వరకు కేవలం 9 మంది ప్రజాప్రతినిధులే ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంటే ఎందుకని ఇట్లా ఈ పాలమూరు జిల్లాలో ఉమెన్స్కి సీట్లు ఇవ్వకపోవడం వెనక కారణం ఏంటనుకుంటున్నారు? కారణం అని ఏం చెప్పను, ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఆ నియోజకవర్గంలో ఎంతమంది ముందుకు వస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు నారాయణపేటలో ఎవరైనా మహిళలు ఎప్పుడు కూడా ముందుకు రాలేదు. ఆ ముందుకు రాకపోవడానికి కూడా కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే ఎవరికి అంత అవగాహన ఉండకపోవచ్చు, లేకపోతే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ మచ్. ఏం చేస్తాము, మొగోళ్ళదే ఇది ఉంటుంది, వాళ్ళే చూసుకుంటారు కదా, మనం ఎందుకు అని చాలామంది కూడా అనుకుంటుండొచ్చు. కానీ ఈసారి నన్ను అడిగినప్పుడు నేను ఎప్పుడు కూడా నో చెప్పలేదు. సో నేను రావడానికి సిద్ధంగా ఉండి ముందుకు వచ్చాను. ఇప్పుడు ఇలా ముందుకు వస్తే ఇంకా నన్ను చూసి చాలామంది కూడా చూసి మరి ముందుకు వస్తారని అనుకుంటున్నాను వేరే నియోజకవర్గాల్లో కూడా. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా కూడా చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం చూసుకుంటే 15% లోపే. మన తెలంగాణలోనైతే 10% లోపే. అంటే మహిళలు ఏం ప్రశ్నించలేరా? మహిళలకు అధికారం ఇస్తే చేయలేరా? ఎందుకని ఈ సిచ్యువేషన్ అట్లా ఏం లేదమ్మా. ఇప్పుడు మహిళలకి అధికారం ఇస్తే ఇప్పుడు మన ఇల్లు చక్కబెట్టుకునేది మనం మహిళలనే అంటాం, అవునా? సో ఆ మహిళను చక్కబెట్టే దీంట్లో ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు వాళ్ళకి అధికారం వస్తే అదే విధంగా నియోజకవర్గం మొత్తం కూడా అలానే చూసుకుంటారు. మా దగ్గర స్పెషలీ పాలమూరులో, ఉమ్మడి మహబూబ్ నగర్లో తక్కువ మంది ముందుకు వస్తున్నారు. కానీ ముందుకి నాతోని ఇంకా అది ప్రాసెస్ అనేది ముందుకు సాగాలి, ఇంకెక్కువ మంది ముందుకు రావాలనేది మాత్రం కోరుకుంటాను. ఈ లోకల్ గవర్నమెంట్స్ చూసుకుంటే 50% మహిళలకు రిజర్వేషన్ ఉంది. కానీ చాలా చోట్ల ఏంటంటే ఒక మహిళ ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే వాళ్ళ తండ్రో, లేకపోతే కొడుకో, లేకపోతే భర్తో వీళ్ళదే పెత్తనం.
ఇప్పుడు 33% రిజర్వేషన్ 2028 ఎలక్షన్స్ నుంచి అప్లికబుల్ కాబోతున్నది. అవును. నారీ శక్తి అభియాన్ అవును. కూడా ఈ తర్వాత కూడా ఈ సిచ్యువేషన్ ఉంటదంటారా? ఉండకపోవచ్చమ్మా. ఇప్పుడు ఒక మహిళ స్టార్ట్ చేయాలంటే ఆబ్వియస్లీ వాళ్ళకి అవగాహన కూడా ఉండాలి కాబట్టి వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు. కానీ వన్స్ వాళ్ళు సెటిల్ డౌన్ అయినాక ఆబ్వియస్లీ మహిళలు దే విల్ టేక్ దేర్ ఓన్ డెసిషన్స్ అనిపిస్తది. ఇప్పుడు స్పెషల్లీ నన్ను చూసినా కూడా ఇప్పుడు నేను ఆబ్వియస్లీ నాకు కూడా సపోర్ట్ సిస్టమ్ అనేది అవసరం ఉంటుంది. ఇప్పుడే వచ్చాం కాబట్టి మాకు అర్థం చేసుకోవడానికి అసలు ఎలా ఉంటుంది అని అర్థం చేసుకోవడానికి ఉంటుంది. ఆ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. సో ఇప్పుడు పురుషులైనా ఒకటే సమాజంలో ఉంటాం, మహిళలైనా ఒకటే సమాజంలో ఉంటాం. వాళ్ళ అందరం కలుపుకొని వెళ్ళాలి. ఇప్పుడు మహిళ ముందుకు వస్తుందంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ నించునంటే ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను కూడా నించోను కాబట్టి మా మహిళలతో పాటు వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. మీ నియోజకవర్గం వస్తే మీరు ఈరోజు మీ సొంత ఊర్లో మీ తాత తండ్రులు ఉన్న ఊర్లో ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది మీ ప్రజల మధ్యలో? చాలా సంతోషంగా ఉందమ్మా. నన్వాడకు వచ్చినప్పుడల్లా నేను ఒక్క ప్రోగ్రామ్ పెట్టుకొని వస్తాను అనుకుంటాను. ఆ ఒక్క ప్రోగ్రామ్ కాస్త ఒక 5-6 ప్రోగ్రాంలు అయితే. సో వాళ్ళు ప్రేమ ఎట్లా చూపిస్తారంటే మా అమ్మాయి అని చూపిస్తారు. సో ఆ ప్రేమని అలానే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి కొంచెం మళ్ళీ తగ్గింది. కానీ దాని తర్వాత వచ్చి ఒక 2-3 డేస్ స్పెండ్ చేస్తే కానీ మా వాళ్ళందరూ ఇక్కడ సంతోషపడరు. అంటే ఈ ధన్వాడతో ఉన్న అటాచ్మెంట్ అప్పుడు నాన్న తాతయ్య ఉన్నప్పుడు ఇక్కడ ఎట్లా ఉండేది? ఇంత డెవలప్మెంట్ లేకుండే. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుండేనో ఇప్పుడు కూడా చాలా వరకు అట్లనే ఉంటుంది మా ధన్వాడ. మీరు చూస్తే లోపల ఇంటీరియర్స్కి వెళ్తే ఇంకా చాలా వరకు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఊరిని డెవలప్ చేయాలనే ఉద్దేశం నాకు చాలా ఎక్కువ ఉంది. సో తప్పకుండా దృష్టి దీని మీద ఎక్కువ ఉంటుంది. ఇంకా వెనుకబడితనం కొంచెం ఎక్కువనే ఉంటుంది మా నియోజకవర్గంలో. అది కూడా దాటుకుంటూ ముందుకెళ్ళాలనేదే ఉద్దేశం. అంటే ఈ నాన్నగారు తాతయ్య గారు చనిపోయాక మీరు మొత్తం మాక్సిమం హైదరాబాద్కే పరిమితం అయిపోయారు. అనిపిస్తుంటుందా ఇక్కడ మిస్ అయిపోయాను నా ఏరియాని? మళ్ళీ ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టారు. ఎక్స్పెక్ట్ చేశారా ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరగాలని? నేను ఆల్వేస్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా అంటే కూడా వాళ్ళ కళ కోసమే ఉన్నాను. అదైతే చదువు అనేది డాక్టర్ అయ్యానంటే వాళ్ళు కళగా అన్నారు. డాక్టర్ అయ్యి మళ్ళీ వచ్చి ఇదే ప్రాంతానికి సేవ చేసుకోవాలి అనే వాళ్ళ కళ ఉండే కాబట్టి డాక్టర్ అయ్యాను. కమింగ్ బ్యాక్ అనేది ప్రాంతానికి సేవ చేసుకోవాలనేది ముందు నుంచి ఉంది. కానీ ఈ విధంగా వస్తానని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇట్ వాజ్ అ డబుల్ థింగ్ అన్నమాట. డాక్టర్ టు పొలిటీషియన్. అంటే మీ నియోజకవర్గ ప్రజలు కూడా ఇప్పుడు మీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఒక నియోజకవర్గానికి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక డాక్టర్ ఉంది, మాకు చాలా భరోసా అనుకుంటారా? భరోసా ఉంటుంది. ఎందుకంటే మాకు హెల్త్ కేర్ అనేది ఇక్కడ కూడా హెల్త్ కేర్ ఇట్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది నారాయణపేటలో. అలా పిహెచ్సిలు కూడా ప్రతి మండలాల్లో ఇంకా డెవలప్ కాలేదు. సో ప్రతి మండలానికి కూడా ఒకటి చేద్దామనే దీని దృష్టిలో ఉన్నాను. సో వన్స్ ఈ 2-3 మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తాము. సో ఆ కాన్సన్ట్రేషన్ ఆన్ హెల్త్ కేర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను డాక్టర్ కాబట్టి. సో వాళ్ళ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ అలానే ఉంటాయి. ఇప్పటికీ కూడా ఏవి అవసరాలు ఉన్నా కూడా ఎక్కడ అవసరాలు ఉన్నా ఇప్పుడు సబ్జెక్ట్ పరంగా ఆబ్వియస్లీ నేను చూసుకుంటాను. నా సబ్జెక్ట్ కానప్పుడు మాకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేయమని చెప్తాను. ఎక్కడ సొల్యూషన్ చేయాలన్నా ఇప్పుడు ఎందుకంటే చాలామంది వస్తుంటారు ఇవి రిపోర్ట్స్ అవి రిపోర్ట్స్ ఆపరేషన్స్ అని చెప్పి. సో దాన్ని కంటిన్యూస్గా మానిటర్ అయితే చేస్తున్నాను. సో ఇలానే వెళ్తుంది ముందుకి. కానీ ఆ మానిటరింగ్ అనేది ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు రెఫర్ కాకుండా నారాయణపేట వరకు పరిమితం చేసుకోవాలనేదే ఉద్దేశం. ఐ థింక్ ఐ విల్ రీచ్ దట్ గోల్ సూనర్ ఆర్ లేటర్. 2014లో తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చింది 2014లో. 2009 నుంచి మూమెంట్ చాలా పీక్ స్టేజ్కి ఉంది. అవును. అంటే అప్పుడు మీ స్కూలింగా లేకపోతే కాలేజా ఎట్లా ఏమున్నా? నేను స్కూలింగ్ తర్వాత జస్ట్ బిఫోర్ పీక్ అప్పుడు ఐ వాజ్ ఇన్ కాలేజ్ ఎంబీబీఎస్ అప్పుడే జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయినప్పుడు మేము చూసేవాళ్ళం. ఆబ్వియస్లీ చూసినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోరాటం, మా మామగారు ఉన్నారు, అందరు ఉన్నారు, ఎవ్రీబడి అందరు కూడా ఫైట్ చేసిన వాళ్ళే. సో ఆ పీక్లో నేను ఇంకా చిన్నదాన్ని, స్టిల్ స్టూడెంట్. తెలంగాణ వస్తే ఆబ్వియస్లీ మంచిగా అవుతుంది. సో ఏదైతే ఇగ్నోరెన్స్ అని ఇగ్నోర్ అయిందో తెలంగాణ, ఈసారి తప్పకుండా మంచిగా స్టేట్ అంతా మంచిగా డెవలప్ అవుతుందని అనుకున్నాం. ఆ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన రాగానే ఏంటి మీ ఎక్స్పీరియన్స్? చాలా సంతోషంగా ఉండే. వీఆర్ వెరీ హ్యాపీ, అందరం చాలా హ్యాపీగా ఉండే. ఆ రోజు కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే రావాలి అనేది కోరిక ఉండింది. సో అదే విధంగా వచ్చింది అండ్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాము. ఇప్పటి నుంచి మా డెవలప్మెంట్ వేరే రకంగా ఉంటుంది, బాగుంటుంది. హైదరాబాద్కే పరిమితం కాకుండా ఇంకా మిగతా ఏరియాస్ కూడా డెవలప్ అవుతాయి అనే నమ్మకం ఉండింది అప్పట్లో.
అంటే 2014 నుంచి 2023 మీరు ఎలక్షన్లో గెలిచే వరకు కూడా మీ ప్రాంతం అభివృద్ధి చెందిందా? మరి ఎందుకు చెందలేదు? చెందకపోవడానికి కారణాలు ఏందనుకుంటున్నారు? ఇప్పుడు మా ప్రాంతం అమ్మ, నేను ఒకటి చెప్తాను. మా ప్రాంతం స్పెషలీ నారాయణపేట నియోజకవర్గానికి వస్తే అభివృద్ధి అనేది మేబీ ఐ కెన్ సే కొంచెం, మేబీ ఇప్పుడు మరి ఐ వోంట్ బీ హార్ష్, ఒక 10-20% వరకు అయి ఉండొచ్చు, అక్కడెక్కడ అయి ఉండొచ్చు. కానీ నేను ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళాను, ప్రజలతో మాట్లాడాను, వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, నేను అదే ఊహలో ఉన్నాను. ఇప్పుడు 20% వరకు అయి ఉంటుంది చాలా వరకు అని. ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉండిందంటే, అసలు మాకు ఏం కాలేదు, మాకు ఇల్లులు లేవు, కొత్త ఇప్పుడు ఏవైతే ఇందిరమ్మ ఇల్లులు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో, ఇప్పుడు పోయిన ప్రభుత్వం మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు, అది ఇప్పటి వరకు కాలేదు. దాంతోపాటు మిగతా చాలా హామీలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఈ దళిత బంధు అని, బీసీ బంధు అని, రకరకాల హామీలతో వాళ్ళు ముందుకొచ్చారు. కానీ అది ఎట్లా ఉండే అంటే, ఇట్ జస్ట్ ఎండెడ్ అప్ బీయింగ్ అ పొలిటికల్ ఇదన్నమాట. సో మా దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు నారాయణపేటలో ముందు నుంచి కూడా కొట్లాడుకుంటూ వచ్చేది మెయిన్ సమస్య సాగునీరు, తాగునీరు. ఎందుకంటే మా ప్రాంతాల్లో సాగునీరు ఉండదు, తాగునీరు ఉండదు. మా అంటే చూస్తే మీరు ఇప్పుడు పొలాలు అవుతున్నప్పుడు కూడా ఇవే బోర్లతోని అయ్యే పొలాలు కూడా చాలా వరకు ఉంటాయి. ఎందుకంటే బోర్ లేకపోతే మాకు పని నడవదు. ఇక్కడ 10 years అయిపోయింది. 10 years తర్వాత కూడా ఇప్పటికి కూడా నా దగ్గరికి ఎవరైతే జనాలు వచ్చి అడగడం అయితే, మాకు బోర్ కావాలి, వాటర్కి బోర్ కావాలి, నీళ్ళు వస్తలేవు, నీళ్ళ కోసం బోర్ కావాలి, పొలాల కోసం ఒక బోర్ కావాలి, ఇవే ఎక్కువ ఉంటున్నాయి. కానీ ఎక్కడ కూడా మేము సంతోషంగా ఉన్న దీంట్లో అనేది కనిపించట్లేదు. సో అప్పట్లో ఏదైతే 2014లో ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, అప్పుడు కొట్లాడి ఆ GO69 నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ని కొంచెం శాంక్షన్ చేయించుకొని దాన్ని ఫార్వర్డ్ తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయడంలో అప్పుడే తెలంగాణ ఎలక్షన్స్ అయ్యాయి. ప్రభుత్వం వచ్చి, ఇప్పుడు పాత ప్రభుత్వం వచ్చి ఏం చేసింది, ఆ ఫైల్నే పక్కన పడేసి ఏదైతే పాలమూరు రంగారెడ్డికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చింది. ఇవ్వడంతో ఏమైందంటే అమ్మ, ఇప్పుడు మా ప్రాంతం ఈవెన్చువలీ టేల్ ఎండింగ్ అమ్మ. సో మాకు నీళ్ళు అందుతాయన్న నమ్మకం ఎక్కడ కూడా ఎవరికి కూడా రైతులకు లేకుండే. సో తర్వాత ఈ 10 years కూడా రైతులందరూ పోరాడింది ఆ GO69 ఇంప్లిమెంట్ అయితేనే మాకు నీళ్ళు వస్తాయని. ఎందుకంటే కృష్ణ అనేది మాకు పక్కనే 30 kilometers. మాకు ఆ 30 kilometers నుంచి నీళ్ళు ఫస్ట్ మాకు ఇచ్చుకుంటే తర్వాత ముందుకెళ్తే బాగుండేది. అట్లా చేయకుండా మొత్తం ఊరంతా తిప్పి లాస్ట్కి మాకు తెచ్చి ఇస్తామంటే ఇట్ ఈస్, రైతులు కూడా దే ఆర్ నాట్ ఇది కదా. సో అందరికీ అర్థమైంది. సో దే స్టార్టెడ్ అండర్స్టాండింగ్ వాట్ ఇట్ ఈస్ అని. సో దే స్టార్టెడ్ ఫైటింగ్, కొట్లాటలు, ధర్నాలు చాలా చేశారు, అమలు కావాలని. ఫైనలీ మొన్న మా ప్రభుత్వం మళ్ళీ ఏర్పడినాక మొన్న ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది కోస్గిలో. సో ఈసారి అయితే మా ప్రాంతానికి నీళ్ళు వస్తాయని నమ్మకం నాకుంది, మా రైతులకు కూడా ఉంది. ఇప్పుడు మనకి నీళ్ళు వస్తున్నాయి, మరి సంతోషమా కాదా? ఈడి వరకు వచ్చేటట్టు చూస్తున్నా. మనకి ధనవాడలో పెద్ద చెరువు నిండితే చాలు కదా, అంతే కదా, బోర్ దుంకుతాయి కదా. చెర్ల నీళ్ళు లేనందుకు బోర్లు ఎండిపోయినా, చేనులు ఎండిపోయినా. 69 జీవో వస్తుందా మేడం? వస్తుంది సాగునీరు అంతా. ప్లానింగ్ బట్టి వీఆర్ ట్రైంగ్ టు రీడిజైన్ చేయమని చెప్తాం కదమ్మా. ఆ రీడిజైన్ ద్వారా మా పెద్ద చెరువుకి నీళ్ళు అందేటట్టు. మాకు వర్షాకాలం వర్షం పడితేనే పంటలు పండినట్టు, లేకపోతే లేదు. మళ్ళీ ఆ వర్షాలు కూడా ఎక్కువ పడితే కూడా అది కూడా ఇదవుతుంది. ఆరోగ్యం అంతా మంచిగా ఉన్నాం కదా మనం, గట్టిగా పనులు చేస్తాం కానీ గట్టిగా ఉంటాం. కానీ అట్లా కాదు, ఈ 6 నెలలకు ఒక్కసారి చెకప్లు అయితే చేయించుకోండి అందరు, విన్నారా? చెకప్లు చేసుకోకుండా ఉండొద్దు ప్రతి వాళ్ళు. హెల్త్, ఆరోగ్యం అమ్మా. బీపీ, షుగర్లు ఎక్కువైతున్నాయి ఈ మధ్య. కృష్ణా బేసిన్లో కూడా రాను నీళ్ళ తగ్గిపోతున్నాయి. ఇటు కర్ణాటక నుండి కూడా నీళ్లు రావట్లేదు, వాళ్ళు ప్రాజెక్ట్స్ కట్టేసుకున్నారు. అంటే రాబోయే రోజుల్లో అంటే ఈ జల సంరక్షణ పథకాలు కూడా, ఇప్పుడు చెక్ డ్యామ్స్ కావచ్చు, అట్లాంటి విషయంలో కూడా ఏమన్నా ముందడుగేస్తారా? తప్పకుండా. ముందు ఎట్లా KRM ఇది కూడా ఇష్యూస్ ఏవైతే నడుస్తున్నాయి ఇప్పుడు కూడా
డివిజన్ ఆఫ్ వాటర్ అనేది కూడా సరిగ్గా జరగలేదు పాస్ట్ 10 yearsలో. ఇప్పుడు మనకి 299 ఇస్తే వాళ్ళకి 512 ఇవ్వడం, ఆ డివిజన్ అనేది సరిగ్గా జరగలేదు. ఆ 299 ఇచ్చినా కూడా ఆ 299లో వాడలేదు వాళ్ళు. అంత వాటర్ మనం వాడలేదంటే అది మన తప్పు. ఇప్పుడు 212 వాడినరు. దాని తర్వాత అలాంటివి చాలా ఉన్నాయి. సో ఇన్ ద ప్రాసెస్ ఆబ్వియస్లీ ఇవన్నీ కరెక్షన్ మెషర్స్ చేసుకుంటూ ముందుకెళ్తాం. సో మనకు వాటర్ ఎట్లా రావాలనే ప్రాధాన్యతనే చూపుకుంటూ ముందుకెళ్తాం. చేనేత కార్మికుల కష్టానికి ప్రతిరూపం నారాయణపేట చీర, అవును. జిఐ కూడా వచ్చింది. అవును. అంటే ఎట్లా కార్మికులకు సంబంధించి కూడా మీరు రీసెంట్గా అసెంబ్లీలో కూడా మాట్లాడారు. మీరు ఏమేమి సమస్యలు వాళ్ళు గుర్తించారు అక్కడ? చేనేత రంగం అంటే అమ్మ ఇంకా అది ఇంకా మేము ఇంకా బంద్ చేస్తాము అన్న స్టేజ్కి వచ్చారు చేనేత కార్మికులు మా దగ్గర. ఎందుకంటే మాకు అంత గుర్తింపు లేదు, మా కష్టానికి అంత ఇది లేదు అని చెప్పి వాళ్ళు చాలా నిరాశగా ఉన్నారు. సో నేను ఎప్పటి నుంచి అయితే చేనేత కార్మికుల కోసం మాట్లాడడం జరిగిందో, తర్వాత అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందో, అప్పటి నుంచి వాళ్ళకి ఒక నమ్మకం అనేది స్టార్ట్ అయింది. సో అందుకనే ఆ చేనేత రంగంని కూడా కాపాడుకుంటూ ముందుకెళ్ళాలనేదే ఈ దృష్టి ఉందమ్మా. ఎందుకంటే నారాయణపేట అంటే ఇప్పుడు కూడా మీరు ఎక్కడ చూసినా కూడా గద్వాలు, తర్వాత పోచంపల్లి అవన్నీ అన్నాక తర్వాత నారాయణపేట కూడా అంటారు. కానీ ఆ చేనేత కార్మికులనే చూసుకోకపోతే ఆ నారాయణపేట అనేది వాష్అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది కాకుండా దాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, దాన్ని ఎట్లా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేదే ప్రయత్నం ఉంటుంది. అంటే మీరు నారాయణపేటకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి, ఉంటేనే ఉంటాను, promote. తప్పకుండా ఉంటాను. ఇప్పుడు ఏంటంటే నా నెక్స్ట్ నేను పోయేది మీరు నోట్తో అన్నారు. సో నేను ఏంటంటే దాన్ని ఎట్లా తీసుకెళ్ళాలనే డైరెక్షన్లో ఒక ప్రాజెక్ట్ లాగా తయారు చేసుకొని ముందుకెళ్దామనే దృష్టిలో ఉన్నాను. సో దాన్ని తప్పకుండా అది కొనసాగిస్తాను. ఐ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఆల్సో. ఒక చీర వేయడానికి ఎన్ని రోజులు? 10 days ఖచ్చితంగా 10 days. కాదు మేడం, ఇప్పుడు 15 days అయితే కొంచెం మీకు ఆరోగ్యపరంగా సహకరించారు. 50 years మేడం, మీకు ఎలా ఉంటుంది? 13 years నుంచి నేర్చుకున్నాడు. ఏం లేదు మేడం, ఇంక మా పాప ఒకటి ఇప్పుడు సంవత్సరానికి 2 లక్షలు కావాలి. ఇక్కడ 30,000లకు సరిపోతుండలేదు నాకు, చాలా ఇబ్బంది అయిపోతుంది. పాప తినకో 10,000 రూపాయలు పంపించాలి. అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఎంతోమంది విద్యార్థులు ఇంజనీర్లు అయిపోయింది కదా, ఫీజు రీఎంబర్స్మెంట్. ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఒక్కరొక ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు మేడం. ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మీరు ఒక ఉన్నత విద్యావంతురాలు, ఇక్కడ మీ ఏరియాలు చూస్తే విద్యలో చాలా వెనుకబాటుతనం కనిపిస్తుంది. ఎట్లా చూడాలి దీన్ని? నారాయణపేటలో ఇప్పుడు ఒకటే డిగ్రీ కాలేజ్ ఉందమ్మా. దాంతోపాటు ఇప్పుడు ధన్వాడలో ఒక డిగ్రీ కాలేజ్ ఉంది. కానీ వాటికి స్ట్రెంగ్త్ అనేది ధన్వాడలో స్ట్రెంగ్త్ ఉన్నా కూడా బిల్డింగ్ అనేది సరిగ్గా లేదు. సో పర్మిషన్ ఉన్నా కూడా అట్లాంటివి చాలా ఉన్నాయి. స్టూడెంట్స్ పరంగా చూస్తే స్టూడెంట్స్ చాలా బ్రైట్గా ఉన్నారు, చదువు అనేది చాలా బ్రైట్గా ఉంది. సో ఆ ఫోకస్ అనేది కూడా చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇప్పుడు మా మర్కల్ కొత్త మండలం ఏర్పడాక వాళ్ళకు ఒక జూనియర్ కాలేజ్ కూడా లేదు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి, పెండింగ్వి చాలా ఉన్నాయి. ఆ పెండింగ్వి చేసుకుంటూ వెళ్తేనే ఎడ్యుకేషన్ ముందు వెళ్తుంది. ఆ స్టూడెంట్స్ కూడా చాలామంది ఇంట్రెస్ట్ చదువులో చాలామంది ఉంటారు. ఇప్పుడు ధన్వాడ దగ్గరే ఉంది, ధన్వాడ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంతమంది స్టూడెంట్స్ వెళ్తారంటే మీరే షాక్ తింటారు, ఇంతమంది ఉన్నారు ఆ పిల్లలు అని చెప్పి. దాంట్లో చదువుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు, దాంట్లో టాపర్స్ చాలామంది ఉన్నారు మా దగ్గర. ఒకటేంటంటే వాళ్ళకి డైరెక్షన్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, రిసోర్సెస్ అవి అందించడంలో మనకి ఎంతసేపు ఇఫ్ వి గివ్ దెమ్ దట్ హ్యాపీలీ వాళ్ళు చదువుకుంటారు. సో అదే ప్రయత్నంలో కూడా ఉన్నాను. ఇప్పుడు ఒక ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కూడా వస్తే బెటర్ అని చూస్తున్నాను. ఎందుకంటే ఆడపిల్లలకు కూడా ఒక సపరేట్ డిగ్రీ కాలేజ్ ఉంటే బాగుండు అనే దీంతో. సో అలా ఐడియాస్ చాలా ఉన్నాయి. అది ఒకటి తర్వాత ఒకటి ఈ 5 yearsలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తాం. అంటే ఈ 5 years తర్వాత ఒక డెవలప్ అయిన నారాయణపేటను చూడొచ్చు, డెవలప్ అయిన నారాయణపేటను చూడొచ్చు. నేను చేసే పనిని గుర్తించి జనాలు ఓటేయాలని అనుకుంటాను. సో రాదర్ దెన్ ఇప్పుడు ఏంటంటే నేను పోయి ఓట్లు అడగడం కన్నా నేను చేసిన పనులు చూసి గుర్తించి వాళ్ళు ఓటేస్తే ఇట్ ఈస్ ఈ మన డెమోక్రసీ అంటాం కదా, అది ఇంకా కొంచెం బెటర్గా అవుతుండొచ్చు. అంటే విద్య, వైద్యం, వైద్యం, సాగునీరు. ఇప్పుడు మీ ముందున్న మూడు. సవాళ్ళు ఏ ప్రయారిటీ? ఫస్ట్ ప్రయారిటీ అన్నీ అమ్మ, సాగునీరు ఫస్ట్ అనుకోండి. ఇప్పుడు దాని తర్వాత విద్య, వైద్య ఈక్వల్. నాకు విద్యం కానీ వైద్యం కానీ ఎక్కడ కూడా ఆగొద్దనే ఇంటెన్షన్ ఉంటుంది నాకు. ఎప్పుడైనా మీరు నన్ను చూస్తే ఇప్పుడు వైద్యం స్పెషలీ ఒక మనిషి కోసం అడిగినప్పుడు అది మన పార్టీయా వేరే పార్టీ అనేది చూసేది లేదు. వైద్యం అనేది జరగాలి,
వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు అంటే వాళ్ళకి కరెక్ట్గా వైద్యం అందుతుందా లేదా అని చూసుకునే బాధ్యత కూడా నాది. దీంతో పాటు ఇప్పుడు మీరు ఒక ప్రజా జీవితంలోకి వచ్చారు. ఇంతకుముందంతా ప్రైవేట్ లైఫ్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? అటు కుటుంబము, ఇటు కెరీరు, ఇటు ప్రజా జీవితం మూడింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇప్పుడు ఫస్ట్ కుటుంబానికి వస్తే అమ్మ, నాకు పెళ్ళయింది కాబట్టి మా హస్బెండ్ కానివ్వండి, మా అత్తమామ కానివ్వండి, బావ కానివ్వండి, నాకు ఒక చిన్న కొడుకు ఒక 4.5 year old. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా. ఇప్పుడు నేనేంటంటే నేను హైదరాబాద్కి వెళ్తుంటే కూడా నా కొడుకుని కూడా చూసుకుంటలేను యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే నేను ఆ హైదరాబాద్కి వెళ్ళంగానే పనులలో తిరుగుతుంటాను. పనులలో తిరిగేటప్పుడు నేను మార్నింగ్ లేసేలోపు ఆయన స్కూల్కి వెళ్ళిపోతాడు, నేను ఇంటికి వచ్చేలోపు పండుకుంటాడు. సో ఎట్లా అంటే ఇప్పుడు నా కొడుకుని కూడా చూసుకోలేని స్టేజ్లో ఉన్నాను. కానీ దాన్ని ఈవెన్చువలీ ఇప్పుడు ఆబ్వియస్లీ పనులు ఎక్కువ ఉన్నాయి, సడన్గా ఇప్పుడు గెలిచి పనులు అనేది ఎక్కువ అయ్యాయి కాబట్టి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలనేది చూస్తున్నాను. అట్లీస్ట్ ఒక వారానికి ఒక 1-2 days నా కొడుకుకి ఇస్తే సరిపోతుంది అని చూస్తున్నాను. సో కానీ హీజ్ ఇన్ గుడ్ హ్యాండ్స్ అని చెప్పొచ్చు. మా ఆయన ఉంటారు చూసుకోవడానికి, మా అత్తమామ వాళ్ళు ఉంటారు చూసుకోవడానికి, మా బావ ఉంటారు చూసుకోవడానికి. వాళ్ళు మంచిగా చూసుకుంటారు, వాడు హ్యాపీగా ఉన్నాడు కాబట్టి నేను హ్యాపీగా పని చేయగలుగుతున్నాను అందరికీ. సో దట్ వే ఎస్. అండ్ కెరియర్కి వస్తే ఆబ్వియస్లీ నాకు ఇంకో ఫ్యూ మంత్స్లో ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ కూడా ఫినిష్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను డాక్టర్ అయ్యాను అంటే ఒక కళ కోసం అయ్యాను. ఆ కళ కూడా నెరవేర్చుకోవాలి. డాక్టర్ అనే కోర్స్ ఆబ్వియస్లీ ఎంబీబీఎస్ వరకు అంటేనే కాదు కాబట్టి ఇప్పుడు స్పెషలైజేషన్ చేస్తున్నాను కాబట్టి ఆ స్పెషలైజేషన్ ఫినిష్ చేసుకొని ముందుకు వస్తాను. ఇప్పుడు కూడా మీరు చూస్తారు నేను ఇంత బిజీ ఉంటాను. నాకు ఒకవేళ టైం దొరికిందంటే నేను నా ఫోన్ చూస్తుంటా అంటే దాంట్లో ఏదో ఒకటి సబ్జెక్ట్ రిలేటెడ్ చూసుకుంటుంటాను. ఎందుకంటే సబ్జెక్ట్ డివియేట్ అయితే మాకు కూడా కష్టం అవుతుంది కాబట్టి. సో అది బ్యాలెన్స్ చేసుకుంటా, ఇది బ్యాలెన్స్, ఆల్ ఆర్ బ్యాలెన్స్. నాకు ముందు నుంచి కొంచెం మల్టీ టాస్కింగ్ ఎక్కువ అలవాటు. సో అదే హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు మీ హస్బెండ్ ఏం చేస్తారు? మీ బాబు ఏం చదువుతాడు? మీ బాబు పేరేంటి అసలు? ఇప్పుడు మా బాబు పేరు అయాన్ష్. ఇప్పుడు ఎల్కేజీ PP1 అంటాం కదా, PP1లో ఉన్నాడు. అయిపోతుంది ఇప్పుడు 1 month అయితే PP2లోకి నెక్స్ట్ ఇయర్ హీల్ గోయింగ్ టు PP2. తర్వాత మా హస్బెండ్ డాక్టర్, ఆయన యూరాలజిస్ట్. ఇప్పుడు విద్యా వైద్యం అని నేను చెప్పాను కదా, ఆ వైద్యంలో ఎవరికి అయినా ఆగదు అన్నప్పుడు నేను ఇప్పుడు ఆబ్వియస్లీ రెఫర్ అయినప్పుడు ఫస్ట్ కాల్ ఆయనకే వెళ్తుంది. ఎందుకంటే మేము ఎలక్షన్ టైంలో కూడా చెప్పాము, ఒక ఓట్కి 4 పనిచేస్తాము, ఒక్కరిలాగా కాదు, డివైడెడ్గా పనిచేస్తాము అని చెప్పి. దాంట్లో ఇప్పుడు నేను కానివ్వండి, మా మామయ్య శివకుమార్ రెడ్డి గారు కానివ్వండి, మా హస్బెండ్ విశ్వజిత్ కానివ్వండి, మా తమ్ముడు అభిజయ్ యువత, ఏది కూడా డిస్టర్బ్ కాకుండా వీఆర్ మేనేజింగ్ ఇప్పటికైతే. అండ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలోకి వెళ్ళాను. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో ఇంకా వాళ్ళు చాలా ప్రైవేట్ ఫ్యామిలీ. ఇప్పుడు సడన్గా పబ్లిక్ లైఫ్ అండ్ ప్రైవేట్ లైఫ్కి డిఫరెన్స్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు కీప్ దట్ స్టిల్ అ ప్రైవేట్ థింగ్. ఎందుకంటే మా కొడుకు చిన్నోడు, హీస్ 4.5 years. ఆ కొడుకుకి ఏంటంటే నేను ఐ డోంట్ వాంట్ హిమ్ టు, ఇప్పుడు వెళ్తే కూడా నేను ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు ఒక డ్రైవర్ గన్మెన్స్ యాడ్ అయ్యారు అనుకోండి, లేకపోతే నేనే డ్రైవ్ చేసుకుంటాను, నేనే ఇది చేసుకుంటాను. తనకి ఏంటంటే మా కొడుకుకి వీళ్ళందరూ ఎందుకున్నారు అన్న క్వశ్చన్ వస్తున్నప్పుడు ఉట్టిగానే ఉన్నారు అని చెప్పి అది ఏదంటే సంజాయిస్తాం కదా, అయితే నాకు వద్దు ఎవరు అని అంటాడు. వద్దు అని నా కొడుకు అన్నప్పుడు నేను కొంచెం రెస్పెక్ట్ చేయాలి కాబట్టి హీ షుడ్ నాట్ బీ గ్రోన్. అందుకనే నేను ఎక్కువ చూస్తే కూడా హైదరాబాద్ కన్నా ఇక్కడే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జనాలందరికీ అందుబాటులో ఉంటే వీళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్ రానవసరం లేదు. వెన్ ఐ మీన్ హైదరాబాద్ ఆ 1-2 days, ఆ 1-2 days కూడా ఆయనతో నుండి కంప్లీట్గా నేను హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్పుకుంటా. ఇప్పుడు కూడా నేను హాస్పిటల్కి వెళ్తున్నా అనే చెప్పొస్తాను. ఐ డోంట్ టెల్ హిమ్ దట్ ఇది. ఎందుకంటే పిల్లలు ఎంత గ్రౌండెడ్గా పెరిగితే అంత మంచిది. ఎందుకంటే మా మదర్ కూడా మమ్మల్ని అలానే పెంచింది. ఎంత పొలిటికల్ లైఫ్ మా ఫాదర్ గ్రాండ్ ఫాదర్ ఉన్నా కూడా ఇంట్లోకి వచ్చేసరికి మాకు అసలు 11-12 years వరకు, ఇన్సిడెంట్ అయ్యే ముందు వరకు కూడా మాకు తెలీదు అసలు వాట్ దే వర్ డూయింగ్ ఆర్ ఎనీథింగ్. అంత గ్రౌండెడ్గా పెంచింది. ఇప్పుడు నా కొడుకుని కూడా అలానే పెంచుతాం అనుకుంటాను. కొంచెం సీక్రెట్గా పెంచుతాను కానీ ఐ విల్ కీప్ హిమ్ గ్రౌండెడ్ లైక్ దట్. ఇప్పుడు 2005లో ఆ ఇన్సిడెంట్ అయింది కదా, ఆ ఇన్సిడెంట్కి ముందు మీకు తాతయ్యతోని నాన్నతో ఉంటుంది కదా, వాళ్ళు మీతోని ఏమైనా ఇట్లా చెప్పేదా? వాళ్ళు చెప్పిన మెమరబుల్ మూమెంట్స్, మాటలు ఏమైనా ఉంటాయి కదా? చాలా ఉన్నాయి అట్లాంటి మెమరబుల్, మర్చిపోలేని మాటలు. అంటే అవి ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తొస్తుంటాయి కదా, అరే తాత ఇలా అన్నాడు, నాన్న ఇలా అన్నారు. అంటే చాలా ఉంటాయి మెమరీస్. నాకు నేను 11 years కానివ్వండి, నాకు కొంచెం మెచ్యూరిటీ కొంచెం ఎక్కువ ఉండింది అప్పుడు.
సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అన్నప్పుడు నేను మోస్ట్లీ మా మదర్ చెప్పాను కదా గ్రౌండెడ్గా పెంచినందుకు వాళ్ళు ఏం చేశారు అని మా తాతగారు గెలిచే వరకు నాకు తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. ఊరికి వస్తున్నామా, ఓకే ఊరికి వెళ్తున్నాము, సరే ఊర్లో పెద్ద మనుషులు వాళ్ళు అందుకని అందరూ వచ్చి కలుస్తున్నారు. తర్వాత ఒక రోజు నేను ఎందుకో ఉండి ఏం చేస్తున్నారు అని అడిగాను వాళ్ళిద్దరిని. అడిగినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. లేదమ్మా సేవ చేస్తున్నాము అంటే, సేవ అంటే ఏం చేస్తారంటే ప్రజలకి హెల్ప్ చేస్తుంటాము, వాళ్ళు ఏమైనా కష్టాలు ఉంటే దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తాము అని చెప్పారు. ఓ బాగుంది మీ పని, నేను కూడా చేయొచ్చా అని అడిగాను. వాళ్ళు అప్పుడు చెప్పిన మాటనే, డాక్టర్ అవ్వమ్మా, మన దగ్గర డాక్టర్లు అప్పట్లో డాక్టర్లు ఉండకపోయేది మా నారాయణపేటలో, చాలా తక్కువ. సో డాక్టర్ అయ్యి వచ్చి చేసుకో, డాక్టర్ కావాలి నువ్వు ఎట్టి పరిస్థితిలో అని చెప్పారు. అదే మాట గుర్తుండి ఈరోజు నేను డాక్టర్ అయ్యానంటే దానికోసమే అయ్యాను. తర్వాత ఊర్లోకి వచ్చినప్పుడు కూడా ప్రతిసారి కూడా ఎవరైనా కలిసినప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నాకు నేర్పించేది, నేను ఇంత డౌన్ టు ఎర్త్ ఉండి జనాల్లో ఇలా కలిసిపోతున్నానంటే దానికి వాళ్ళు ఇచ్చిన ఏమంటారు, వాళ్ళని చూసి నేర్చుకున్నానని చెప్పొచ్చు నేను. మోర్ దెన్ వాళ్ళు చెప్పిండ్రు అని కాకుండా నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను ఇలా ఉండాలి అని. లేదు అంటే నేను ఇప్పుడు జనాలందరూ కూడా, నేను ఫస్ట్ టైం నా టికెట్ అనౌన్స్ అయినప్పుడు కూడా చాలామంది అనుకున్నారు అసలు అమ్మాయి మాట్లాడుతుందా అనుకున్నారు, కలిసిపోతుందా అనుకున్నారు, చాలా డౌట్స్ ఉండింది ఆబ్వియస్లీ, ఎందుకంటే హైదరాబాద్లో పెరిగామని. కానీ హైదరాబాద్లో పెరిగినా కూడా మా వాల్యూస్ అనేటివి అదే ఫ్యామిలీ నుంచి వస్తాయి, అదే కుటుంబం నుంచి వస్తాయి, మమ్మల్ని అలానే పెంచారు కాబట్టి అవి కంటిన్యూ అవుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ అంటదంట కదా వస్తున్నాయి పైసలు అన్ని రెగ్యులర్ గా పడతాయని. నంబర్లతో పోతే పింఛమి ఎవరు అంటించుకుంటలేరు. 4 సంవత్సరాలు అవుతుంది చచ్చిపోయి, ఎవరు కేర్ చేస్తలేరు మేడం. ఇస్తలేరా? ఈమె పెన్షన్ అంట ఫాలో అప్ చేయండి ఒకసారి. ఇప్పుడు దీనికి సొల్యూషన్ అనేది నేను వెతుకుతా, దాంతో పాటు మీరందరు కూడా సలహాలు నాకు ఇవ్వాలి ఎట్లా చేసుకుంటే బాగుంటదని. మీ సలహాలు కూడా తీసుకుంటా, తీసుకొని దాన్ని ఎట్లా చేసుకుందాం అనేది చేసుకుందాం సరేనా అమ్మా. ఎంత చూసినా ఇల్లులు పెన్షన్లు అయితే మెయిన్ ఉన్నాయి, మిగతా ఇవన్నీ ఉపాధి హామీలు అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళతోని నేను చూస్తా, మాట్లాడడానికి ప్రయత్నించి టైంకి అయ్యేటట్టు చూస్తా. కానీ అది వాడి నుంచే తక్కువ వస్తున్నాయి కాబట్టి మనందరికీ ఆగిపోతున్నాయి. నేను ఒక రోజు వస్తా అని చెప్పిన కదా, ఒక రోజు వచ్చి కూర్చుంటా విన్నారా. ధన్వాడలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్డు చేసుకుంటా, వార్డు చేసుకున్నప్పుడు అప్పుడు వచ్చి కలవండి సరేనా. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎలక్షన్ కోడ్ పడుతుంది కదా, ఆ పడ్డప్పుడు ఏం చేయడం రాదు, మీరు నాకు చెప్పినా కూడా ఇబ్బంది అవుతుంది. ఎలక్షన్ అయిపోనియండి, మీరందరూ ఓట్లు వేసినాక మళ్ళీ వచ్చి కూర్చుంటాం. మీరు చిన్న వయసులో నాన్నని తాతని కోల్పోయారు, అమ్మ మీరు తమ్ముడే, అంటే ఒడిదుడుకులు అనిపించాయా ఎప్పుడైనా లైఫ్లో? ఇప్పుడు అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. నేను చెప్పాలంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఇన్సిడెంట్ అయినప్పుడు ఇట్ ఇస్ సడన్ షాక్, మా అందరికి కూడా షాక్. దాంట్లో నేను ఇద్దరికి కూడా ఈక్వల్గా క్లోజ్, చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు నన్ను. సో ఏదున్నా కూడా నువ్వు నా పేరు నిలబెడతావు అంటుండే అప్పట్లో. ఎందుకు అంటుండేనో, ఆయనకు ఎందుకు అనిపిస్తుండేనో అనుకుంటుంటే, నువ్వే నా పేరుని నిలబెడతావు అంటుండే. అది ఈరోజు చూస్తే అంటే కొన్ని అలా అనిపిస్తారు అని అంటారు కదా, అలా ఉండే. ఇప్పుడు కొన్ని అంటే నిజమైతే అని అంటారు. సో ఆయన ఎక్కడనో నాకు అప్పుడే ఆశీర్వాదం ఇచ్చిండేమో, ఇప్పుడు కూడా వాళ్ళ ఆశీర్వాదంతోనే గెలిచినట్టున్నాను. ఫాదర్ లేనిది కానివ్వండి, తాతగారు లేనిది కానివ్వండి, లోటు ఆబ్వియస్లీ ఉంటుంది. దాంతోపాటు ఆ లోటు అనేది ఎక్కడనో చూస్తే ఫాదర్ లేనిది మా మామగారు ఎక్కడో ఫిల్ చేశారు దాంట్లో. శివకుమార్ రెడ్డి గారు ఆయన మెయిన్ రోల్ ప్లే చేసి మమ్మల్ని ఇద్దరిని కూడా ఆయన పిల్లల్లాగా చూసుకున్నారు. మేము నాకు ఇద్దరు కాదు, నాకు 4 పిల్లలని ఇప్పుడు కూడా అంటారు. దాంట్లో నేను పెద్దదాన్ని, నా మీద కొంచెం ఆయనకి ఇంకా ప్రేమ కొంచెం ఎక్కువ ఉండేది, ఎందుకంటే ఆయన్నే ఫస్ట్ నన్ను ఎత్తుకున్నారు కూడా. మిగతా 3 పిల్లల్ని ఎత్తుకునే ఛాన్స్ దొరకలేదు ఆయనకి హాస్పిటల్లో కానివ్వండి. సో అట్లా చూసుకుంటే ఇట్ వాజ్ అ బిగ్ జర్నీ, లాంగ్ జర్నీ, అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. ఫేసెస్ లెట్ ఇట్ బి ఎనీ విచ్ వే, ఫైనాన్షియల్ కానివ్వండి, పర్సనల్ లెవెల్లో కానివ్వండి, అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉండే. అవన్నీ తట్టుకొని ముందుకు వెళ్తున్నాం. సపోర్టింగ్ పిల్లర్, బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు ఈ మొత్తం ప్రాసెస్లో. కుమ్మం శివకుమార్ రెడ్డి గారు ఇస్ ద బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు.
సపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఆయన లేకుండా ఈరోజు మేము ఇంత స్ట్రాంగ్గా నించున్నామంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ హిమ్. మీ ఫ్యామిలీలో చూస్తే మీ మేనత్త గారు కావచ్చు, మీ బాబాయ్ గారు కావచ్చు, ఇప్పుడు మీరు ముగ్గురు అవును. డిఫరెంట్ పార్టీలలో ఉన్నారు. అవును. అంటే కలిసినప్పుడు ఏమైనా అంటే డిస్కషన్స్ అవుతుంటాయా? మా పార్టీ ఇది, మా పార్టీ- లేదండి, వెరీ రేర్. ఇప్పుడు నేను సడన్ గా ఎంట్రీ, ఇట్లా అసలు అన్ప్లాన్డ్ ఎంట్రీ కాబట్టి అంత అసలు పాలిటిక్స్ గురించి వాళ్ళ నుంచి మాట్లాడింది ఎక్కువ లేదు. నేను పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యేటప్పుడు తెలిసినప్పుడు గెలిచినాక అత్త విష్ చేశారు. సో థ్యాంక్ యూ అని చెప్పింది అంతే. ఇంకా అక్కడికి ఇట్ వాజ్ డన్. ఇంకా ఎవరి పార్టీలు కాబట్టి ఎవరి డైరెక్షన్ వాళ్ళు ఉన్నాం అంటే చిట్టమింటి ఆడబిడ్డలు అంటే చాలా పవర్ఫుల్ కదా. అని అనుకోవచ్చు అనుకుంటా. ఎందుకంటే ఎస్ ఆబ్వియస్లీ ఇప్పుడు మా అత్త కానివ్వండి, షీ మేడ్ హర్ ఓన్ నేమ్, షీ మేడ్ హర్ ఓన్ ఐడెంటిఫికేషన్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ టైమ్ ఫర్ మీ ఆల్సో టు మేక్ మై ఓన్ నేమ్ అండ్ మై ఓన్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక పేరుతోనే అంటే సెల్ఫ్గా చేసుకుందే ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా నా పేరు అనేది నేను చేసుకుంటానని అనుకుంటాను. తను గద్వాల్ జేజమ్మగా మారింది, మీరు నారాయణపేట జేజమ్మ అయితే. అండ్ చాలా మంది అనుకుంటారు. ఆబ్వియస్లీ నేను వాట్ ఎవర్ సినిమా టైటిల్స్ కాకపోయినా జనరల్గా అయితే ఆబ్వియస్లీ ఎస్ ఐ విల్ బీ దేర్ ఫర్ ఎవ్రీబడి హియర్. అంటే ఒక ఉమెన్కి మీరు ఇచ్చే సలహా అంటే ఎదుగుదాము, ఇంకా ముందుకెళ్దాము అనుకునే వాళ్ళకి సలహా ఏం లేదు, మీరు నమ్ముకుంటే ముందుకు వెళ్ళడమే అంతే. అంటే ఫైనాన్షియల్ బ్యారియర్స్, రకరకాల సమస్యలు ఎదుగుదామన్నా కూడా అడ్డుకట్టల్లా ఉంటాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ బ్యారియర్స్ ఎవరికి ఉండవండి, ఇప్పుడు మాకు కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రతి వాళ్ళకు ఉంటాయి ఫైనాన్షియల్ కండిషన్. ఇప్పుడు మేమేమో పెద్దగా సంపాదించేస్తాము అనేది కూడా ఉండకుండా ప్రతి వాళ్ళకు ఉంటాయి. ప్రతి ఎవ్రీ పర్సన్, ప్రతి ఆబ్వియస్లీ మీరు అన్నట్టు మహిళలకు ప్రత్యేకంగా వాళ్ళ ఇల్లు బాగుంది వరకు చూసుకొని మిగతా అన్ని కూడా ఫైనాన్షియల్ అన్ని కమ్స్ లేటర్. మీరు అనుకుంటే చేసేసేయండి. దాంట్లో ఇప్పుడు ఆగి ఆలోచిస్తే అవి మళ్ళీ అలానే ఉండిపోతాయి. మీరు అనుకుంటున్నారు చేయాలనుకుంటున్నప్పుడు చేసేసేయాలి అనేది బిలీవ్ చేస్తాను నేను. ఈ మహిళా దినోత్సవం మీకు స్పెషల్ అనుకుంటా. మహిళా దినోత్సవం అవునండి స్పెషల్. ఎందుకంటే ఇట్ ఈస్ గుడ్ దట్ ఉమెన్స్ డే సెలబ్రేషన్లో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ ఉమెన్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ అ కాన్స్టిట్యున్సీ. చాలా స్పెషల్ కూడా నాకు. ఎందుకంటే మీరు మీ జిల్లా నుండి ఒకే ఏకైక ఎమ్మెల్యే, మీ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి ఏకైక ఎమ్మెల్యే, రెండు ఉన్నాయి. అవును అవును, చాలా సంతోషం అండి. ఇప్పుడు దట్ వే దిస్ వే రెండు కూడా మంచిది. కానీ నేను ఉమెన్స్ డే అనేది ఎవ్రీ డే సెలబ్రేట్ చేస్తేనే ఉమెన్స్ డే అని ఫీల్. ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు స్పెషల్లీ అట్లా చూసుకుంటే ప్రతిరోజు ఉంటుందండి, ఎవ్రీ డే ఎవ్రీది ఉంటుంది. కానీ మనం అది ఏదైతే ఉమెన్స్ డే గురించి మాట్లాడతామో, ఉమెన్ ఎంపవర్మెంట్ అని మాట్లాడతామో, ఉమెన్స్ కోసం ఫైట్ చేయడం, ఉమెన్ రైట్స్ అని మాట్లాడతామో, అది ఒకటే రోజు కాకుండా ప్రతిరోజు ఎవ్రీ డే ఉండాలి. ఇంకొకటి మహిళలు కూడా పొలిటికల్లో కావచ్చు ఎక్కడన్నా ఏ రంగంలో ఉన్నా కూడా జనాలు ఇంటిమసీగా ఫీల్ అవుతారు. అదే మా వాళ్ళు, మేము ఫ్రీగా చెప్పుకోవచ్చు అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది జనరల్గా. అవును, ఇప్పుడు నేను ఉట్టి పొలిటికల్ కాకుండా ప్రతి ఏ ఫీల్డ్ వాళ్ళు ఏ ఫీల్డ్ ఎంచుకున్నా కూడా, ఇప్పుడు ఈ ఫీల్డే ఎంచుకోవాలని నేను చెప్పను. ఆబ్వియస్లీ ప్రతి ఏ ఫీల్డ్ వాళ్ళు ఎంచుకున్నా, ఇప్పుడు నేను ఒక డాక్టర్గా మాట్లాడాలనుకోండి, డాక్టర్లో చూసుకుంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మహిళలే ఎక్కువ ఉంటారు. మీరు డాక్టర్ ప్రొఫెషన్లో చూస్తే మహిళలు చాలామంది ఉంటారు. సో అలా ప్రతి ప్రొఫెషన్లో ఉంటారు, ఎవ్రీబడి ముందుకు రాస్తున్నారు. చదువులో చూసుకుంటే ఆడపిల్లలే ముందుకు వెళ్తున్నారు, ఫస్ట్ ర్యాంక్లు వాళ్ళే కొడుతున్నారు ఇప్పుడు ఈ మధ్య. సో అట్లా చూసుకుంటే ఆ చేంజ్ అనేది వచ్చింది. తప్పకుండా దాన్ని వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇస్తే తప్పకుండా దే విల్ అచీవ్ వాట్ దే వాంట్ అని అనుకుంటారు. అంటే మిగతా ఫీల్డ్లతో పోలిస్తే ఒక ప్రజాప్రతినిధిగా ఉమెన్ ఉంటే జనాలు కూడా చాలా అట్రాక్ట్ అవుతారండి. అవును, ఆబ్వియస్లీ అట్రాక్ట్ అవుతారు చాలా మంది. ఎందుకంటే మహిళలు స్పెషల్గా వాళ్ళు ఏంటంటే మహిళలకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇప్పుడు పురుషులకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, పురుషుల ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు, అవి సాల్వ్ అయిపోతాయి అక్కడికి. దాంతోపాటు ఎవరో ఒకరు సపోర్టింగ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పుకొని అది ఎట్లనో అట్లా వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఇప్పుడు మహిళలకి వాళ్ళ కష్టాలు వేరే రకంగా ఉంటాయి. వాళ్ళు చెప్పుకోవాలంటే మళ్ళీ వెళ్ళి అన్నలకు చెప్పుకోవాలా, ఇప్పుడు ఏం చెప్పుకుంటాంలే అని చెప్పి వదిలేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ మహిళలకి ఇప్పుడు మహిళగా నేను ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కడ బ్యారియర్ ఉండదండి. నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి చెప్పుకోవచ్చు, వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు ఏమున్నా వాళ్ళు చెప్పుకుంటే నేను వింటున్నాను కూడా. సో అదే విధంగా వాళ్ళు చెప్పుకున్నప్పుడు విన్నప్పుడు కూడా మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ
ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ మహిళలకి అది స్వేచ్ఛ అనేది నా దగ్గర ఇంకెక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా నా దగ్గర రావచ్చు, ఆ సమస్యలు తీరుస్తాం, తప్పకుండా తీర్చి ముందుకెళ్తానని ఒకటి చెప్తాను. మా నియోజకవర్గం మహిళలకైతే ఆ నమ్మకంతోనే నన్ను ఓటేసి నన్ను గెలిపించుకున్నారు. ఎందుకంటే మా దగ్గర మా నియోజకవర్గం మహిళలు ఎక్కువ ఓటర్స్. సో ఆబ్వియస్లీ వాళ్ళ ప్రేమ వాళ్ళు అనుకుంటే తప్పకుండా సాధిస్తారు. సో అదే మహిళలు కూడా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చెప్తే వాళ్ళు వింటారు కూడా. సో అలా ప్రతిదీ కూడా ఇన్ ఎవ్రీ విచ్ వే ఉమెన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అ కీ రోల్ అని అనుకుంటారు. పెన్షన్ లేవు, ఏం లేవు. అప్పుడు ఒక ఆయన రాసుకోపోయింది ఇట్లా సర్వే వచ్చి ఆయమ్మ ఇలా కొంచెం యాక్సిడెంట్లో సంబంధం రాసుకోకపోయి 10 పింఛన్. మేము మా పెళ్ళి 21 సంవత్సరం అవుతుంది మేడం. 20 సంవత్సరాల నుంచి బీడే చేసినాం. పెళ్ళి వచ్చినప్పటి నుంచి బీడే, కానీ మళ్ళీ ఇంతవరకు ఒక పెన్షన్ లేదు, ఏం లేదు. మస్తు అప్లై చేస్తున్నాం కానీ ఒక్కొక్క ఇంట్లో 5-6 మందికి వస్తే కానీ మాకు వస్తలేదు పెన్షన్లు. మాకైతే కంపెనీ కాదు మేడం, ఖచ్చితంగా మీరందరూ ఒక పని చేయండి. ఇప్పుడు నాకు పని చెప్పింది కాబట్టి మీరందరూ కూడా ఒక పని చేయండి. మీరు చెప్పింది నేను చెప్పేది వినాలి. ఏం పని చెప్తా మీ అందరూ ఆలోచన చేయండి, ఏం చేస్తారో చెప్పండి. అదే ఏది బాగుంటుంది కానీ ఒక ఆలోచన మీరు పెట్టండి. 2-3 ఆప్షన్లు నాకు ఇస్తే దాన్ని ఎట్లా చేయాలనేది నేను కూడా చూస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఒకదాన్ని ఆలోచిస్తే కష్టం, మీరు కూడా ఆలోచించి నాకు చెప్తే ఇంకా ఉపయోగపడుతుంది. మీ ఇష్టం ఉన్న పనులు కదా. ఒక విషయం మర్చిపోయాం, మీరు ఒక స్పోర్ట్స్ పర్సన్, నేషనల్స్ దాకా ఆడారు కదా. అంటే ఈ స్పోర్ట్స్ లో మీరు వెళ్ళడం వల్ల కూడా ఈ గెలుపుని ఓటమిని వీటిని ఎదుర్కోవడము అంటే ఇది మీకు ఎట్లా యూజ్ అయింది లైఫ్ లో? చాలా అండి, ఎందుకంటే స్పోర్ట్స్ పీపుల్ ఆర్ ఆల్వేస్ స్పోర్టివ్ అండి. ఇప్పుడు మా మదర్ కూడా చిన్నప్పటి నుంచి అదే నేర్పించింది. ఇప్పుడు స్పోర్ట్కి ఇప్పుడు స్కేటింగ్ ఎగ్జాంపుల్ అండి, నేను స్కేటింగ్లో నేషనల్స్ వరకు వెళ్ళాను. ఆ నేషనల్స్ వరకు వెళ్ళినప్పుడు కూడా ఓటమిలు చూశాను, గెలుపులు కూడా చూశాను. గెలిచినప్పుడు ఆనందం వేరేలాగుంటుంది, ఓడిపోయినప్పుడు బాధ ఉంటుంది. కానీ నేను ఎప్పుడైనా ఆ రింక్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు నవ్వుకుంటూ బయటకు వచ్చేదాన్ని. నేను నవ్వుకుంటూ బయటకు వచ్చినప్పుడు చాలామంది అడిగేవారు, నువ్వు నవ్వుకుంటే ఎట్లా వస్తున్నావు బయటికి అంటే, ఇప్పుడు ఒక రోజు మన రోజు అయి ఉండొచ్చు, మనం గెలుస్తాం, ఇంకో రోజు మన రోజు కాదు, గెలవం. సింపుల్. ఓటమి ఇంకా గెలుపుని బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్తేనే ముందుకెళ్తాం. అది నాట్ ఇన్ స్పోర్ట్స్, అది నాకు స్పోర్ట్స్ వల్ల నేర్చుకున్నాను. అదే ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా అప్లికబుల్ అవుతుందండి. ఇప్పుడు నన్ను ఒకవేళ ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ప్రతి రంగం కానివ్వండి, ఇప్పుడు నేను ఇప్పుడు పోతాను, ఇప్పుడు ఒకటి సక్సెస్ అవుతుంది, ఓకే వెరీ నైస్ అనుకుంటాను. ఇప్పుడు ఒకటి సక్సెస్ కాదు, ఓకే లెట్ ఇట్ గో, ఐ విల్ ట్రై అగైన్. సక్సెస్ కాలేదు, నేను మళ్ళీ ట్రై చేస్తా. ఆ ఓటమి అనే భయంతో నేను ట్రై చేయకుండా అయితే ఉండనండి. అంటే మనం పాజిటివ్ గా ఆలోచిస్తేనే మన చుట్టూ అంతే పాజిటివ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు దీంట్లో ఎస్పెషలీ మహిళలు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మహిళలందరూ కూడా చాలా వరకు వీక్ అని అనుకుంటారు. వీక్ ఎక్కడ కూడా కాదు, మహిళలు ఆర్ మోర్ స్ట్రాంగర్ అని చెప్తాను. నేను ఇప్పుడు కూడా చెప్తాను, దే ఆర్ మోర్ స్ట్రాంగర్. అండ్ ఏవి వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తి ఒక మహిళకు ఉంటుంది. మీరు ఆ శక్తిని ఏదో విధంగా ప్రయత్నించి ఏదో విధంగా మేము ఇది చేస్తామని యూనో అటాక్ చేసి ఏదో విధంగా దాన్ని పవర్లెస్గానో చేస్తామని అనుకున్నప్పుడు దట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ద ఉమెన్ అట్లీస్ట్. అండ్ స్పెషలీ మీ అని చెప్తాను, ఐ డోంట్ టేక్ నెగిటివిటీ టు హార్ట్. I will not take it also. It is always from here and here, that's all. Okay. మేడం, ఈసారి మహిళా దినోత్సవం చాలా స్పెషల్. మీ ఇంట్లో స్పెషల్, మీకు ప్రజా జీవితంలో స్పెషల్, మీ మ్యారేజ్ డే కూడా అదే రోజు అని విన్నాము. అంటే నేను ఇప్పటివరకు ఇది ఎక్కడ బయటికి చెప్పలేదండి, మీరే చెప్తున్నారు ఫస్ట్ టైం నేను. ఎందుకంటే ఆబ్వియస్లీ కొన్ని ప్రైవేట్ థింగ్స్ షుడ్ బి ప్రైవేట్ అని అనుకుంటాం కాబట్టి దట్ ఈస్ హౌ వీ వాంటెడ్ టు కీప్ ఇట్. సో ఇంకా ఆబ్వియస్లీ పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు ఒకటొకటి తెలుస్తుంటే దాన్ని ఏం చేయలేము. కానీ యా, మా మ్యారేజ్ డే, మా హస్బెండ్ గారి బర్త్డే కూడా అదే రోజు. సో టూ థింగ్స్ టుగెదర్ ఆన్ దట్ డే. హ్యాపీ మ్యారేజ్ డే Thank మరియు you, thank you. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ అమ్మ, మీకు మీరు కూడా అనుకున్న లక్ష్యాలన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. హ్యాపీ ఉమెన్స్ డే చెప్పండి, ఆ గట్టిగా చెప్పాలి అందరు ఒకసారి. హ్యాపీ ఉమెన్స్ డే చెప్పండి. ఆ కెమెరామెన్ అందరు రెడీ, అందరు చెప్తారా? ఏం చెప్తారు? హ్యాపీ ఉమెన్స్ డే. ఇప్పుడు అంతే కాదు,
ఆగు చెప్తా నేను 1 2 3 అని చెప్తే అప్పుడు చెప్పాలి సరేనా. ఇప్పటి నుంచి మనం ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతాం. ఇప్పుడు ఏమంటున్నా నేర్పిస్తున్నా అంటున్నా. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే ఇప్పుడు తెలుగు ఏం చెప్తారు తెలుగులో? మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే చెప్పండి గట్టిగా. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.